పరిపాలిస్తూ ఉన్నారు. రాక్షసులు కనపడ్డవాడిని కనపడ్డట్టే బాహువులతో పట్టుకొని కౌగిలించి కొరికి నమిలి తింటూ ఉన్నారు కనపడ్డవాడిని. అంగదస్తు రణే శత్రున్నిహంతం సముపస్థితః రావణిం నిజఘానాసు సారథించ హయానపి. ఇదిలా యుద్ధం జరుగుతూ ఉంటే అంగదుడికి ఇంద్రజిత్తుకి పడింది యుద్ధం. అంగదుడు ఇంద్రజిత్తు ఇద్దరు కూడా ఘోరంగా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. అంగదుడు ఇంద్రజిత్తుని అలాగే సారథిని గుర్రాల్ని ఒక పర్యాయం కొట్టడం జరిగింది తన దగ్గర ఉన్న ఆయుధంతో. ఇంద్రజిత్తును కొట్టాడు, ఇంద్రజిత్తు రథాన్ని కొట్టాడు, ఇంద్రజిత్తు రథం నిలబడ్డ గుర్రాలను కొట్టాడు, సారథిని కొట్టాడు అంగదుడు. భయంకరమైన యుద్ధం వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది. ఇంద్రజిత్తు వెంటనే ఆ యొక్క రథాలను వదిలేసి అంగదుడు కొట్టిన దెబ్బకి రథాలను వదిలేశాడు, గుర్రాలను వదిలేశాడు. అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు, మాయమైపోయాడు. మాయావి పెద్ద ఘోరమైనటువంటి రాక్షసుడు ఇంద్రజిత్తు. ఆ అంగదుడు కొట్టే దెబ్బలకు తట్టుకోలేక అక్కడి నుంచి రథాన్ని విడిచేసి అంతర్ధానం చెందాడు. అంతర్ధానం చెంది అంగదుడు చేసినటువంటి ఆ పనికి మహర్షులంతా కూడా ఆశ్చర్యపడ్డారు. అంగదుడు ఇంద్రజిత్తును కొట్టిన దెబ్బకు భయపడి పారిపోయాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు అంటే అంత భయం అందరికి కూడా. మహర్షులు, దేవతలు, రాముడు, లక్ష్మణుడు అందరూ పొగిడారు అంగదుడు. ఆహా, ఎంత పని చేశావు అంగద, ఇది పెద్ద విజయం అని అన్నట్టుగా రాముడు సైతం కూడా బాగా పొగిడారు. లక్ష్మణుడు, రాముడు లక్ష్మణుడు సైతం కూడా అందరూ పొగిడారు అంగదుడిని. దేవతలు కీర్తిచ్చారు. మహర్షులు, దేవర్షులు, రాజర్షులు అందరూ దేవతలు కూడా రామలక్ష్మణులతో సహా అంగదుడిని పొగిడేసరికి ఆనందపడిపోయాడు అంగదుడు. ప్రభావం సర్వభూతాని విదురింద్రజితో యుధి తతస్తేన మహాత్మానం దృష్ట్వా తుష్టా ప్రదర్శితం. గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తుకు మించిన వీరుడు లేడు అని రాక్షసుల్లో ప్రచారం. అది అందరికీ తెలుసు, వానరులకు కూడా. అటువంటి ఇంద్రజిత్తును ఓడించి రథాన్ని వదిలేసి, గుర్రాల్ని వదిలేసి, సారథి చచ్చిపోయినా పట్టించుకోకుండా అంతర్ధానం అయిపోయాడంటే అంగదుడి చేతిలో ఒక స్థితిలో ఓడిపోయినట్టే అర్థం. అంగదుడు ఓడించాడు అంటే చాలా ఆనందపడ్డారు, గొప్పగా పొంగిపోయారు. మరి ఆనందంతో పొగిడారు అందరూ కూడా అంగదుడిని. అంగదుడి చేతిలో ఓడిపోయినటువంటి ఇంద్రజిత్తు ఓడిపోవడం చూసి రాక్షసులు సిగ్గుపడ్డారు, భయపడ్డారు. ఒక స్థితిలో వానర జాతి గర్వించింది, పొగిడారు అందరూ కూడా అంగదుడిని. అందరూ కూడా వచ్చారు, వచ్చి బాగు అని పొగిడి అంగదుడిని ఎత్తుకున్నారు. సుగ్రీవుడు సైతం కూడా వచ్చి, ఎందుకంటే యుద్ధం ఘోరంగా జరుగుతుంది. మరి ఇంద్రజిత్తు మాయమై వెళ్ళిపోవటం అంటే ఒక విధంగా తట్టుకోలేక వెళ్ళిపోవటమే. అలాంటి స్థితిలో అంగదుడు చేసినటువంటి యుద్ధానికి మెచ్చి అందరూ బాగు జయహో జయహో అని కీర్తించడం మొదలుపెట్టారు. యుద్ధంలో చిత్తుగా ఇంద్రజిత్తును ఓడిస్తే కోపం వచ్చింది ఇంద్రజిత్తుకి. ఇంకొక స్థాయి పెంచుకొని మళ్ళీ రావాలని మాయమయ్యాడు కదా. చాలా క్రూరమైన గుణం కలిగినటువంటి వాడు ఇంద్రజిత్తు. రావణుడికి కుమారుడు ఇంద్రజిత్తు. మరో రావణుడికి ఎంత స్థాయి ఉందో అంత స్థాయి ఉన్నవాడు ఈ ఇంద్రజిత్తు. అంతర్ధానం చెంది వజ్రాయుధం వంటి వాడైన బాణాలు తీసుకొని వచ్చాడు. అవన్నీ వెడవడం మొదలుపెట్టారు. వీళ్ళు ఈ లోపు ఆనందంతో ఆహా జయహో అంగదా జయహో అని అందరూ కౌగిలించుకుంటూ ఉత్సాహంతో ఎత్తుకుంటూ ఆ అంగదుడిని మెచ్చుకుంటూ ఉంటే ఇంద్రజిత్తు అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయిన వాడు పోయాడు అనుకోకుండా వజ్రాయుధాలు లాంటి బాణాలు వేళ్ల మీద మొదలుపెట్టాడు. ఇక్కడ భయంకరమైనటువంటి బాణాలు, సర్పాల వంటి బాణాలు, అగ్ని లాంటి బాణాలు,